ఫ్రమ్ సిటిజన్స్ నుంచి అది గవర్నమెంట్కి వస్తుంది. ఈ పక్కన ఫిక్స్డ్ డిపాజిట్స్ కార్పొరేషన్, సొసైటీస్, యూనివర్సిటీస్ అవన్నీ కూడా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని పెట్టి దాన్ని డైవర్ట్ చేశారు. ఆ డబ్బులు మళ్ళీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చారు. ఇంకొక పక్కన అప్పులన్నీ తీసుకొని ఆ అప్పులన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు పెట్టి అప్పులు చేయడం మొదలుపెట్టారు, ఆస్తుల్ని తాకట్టు చేయడం మొదలుపెట్టారు. ఇది కాకుండా భవిష్యత్తులో వచ్చే ఆదాయాలు మద్యపాన నిషేధం చెప్పారు. కడాన మద్యపాన నిషేధం చేయకపోతే పోయారు, కానీ మద్యపాన నిషేధాన్ని 25 ఏళ్లకు తాకట్టు పెట్టి వచ్చే ఆదాయాన్ని కూడా ప్రోగ్రాంలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, మొత్తం డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఈరోజు డిపార్ట్మెంట్స్ దగ్గర 12 డిపార్ట్మెంట్స్ 4,738 కోట్లు, 3,645 కోట్ల రూపాయలు ఇప్పటికే మొత్తం తీసుకునింది 4,738, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ 3,645 కోట్లు ఉంది. అంటే 33 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఉండే డబ్బంతా తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లో వచ్చినటివి, లేకుంటే డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వచ్చేటన్నీ కూడా అన్నిట్లో మీరు చూస్తే శ్రీనిధి, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, నిగ్డెట్ కృష్ణపట్నం ఇండస్ట్రీ సిటీ డెవలప్మెంట్, అదే మరిగా ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉండే 100 రూపాయలు కూడా తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడ ఒక్క రూపాయి లేకుండా ఊడ్ చేశారు. మనం ఎక్కడన్నా వాళ్ళు డే టు డే ఖర్చులు పెట్టుకునే డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసి ఖర్చు పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అంటే మెయిన్గా ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి టోటల్ రిసీవ్డ్ వాళ్ళకు తీసుకునేది 4,735 కోట్లు తీసుకున్నారు. బ్యాలెన్స్ అమౌంట్ 3,645 కోట్లు ఉంది. ఇంకా అక్కడ మీరు చూస్తే ఏదైతే తీసుకున్నారో మొత్తం కూడా 1,200 కోట్లు టోటల్ రిసీవ్ చేసుకున్నారు. బ్యాలెన్స్ అమౌంట్ 736 కోట్లు. ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్ని ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 400 కోట్లు అయిపోయినాయి. అట్లా ఆ యూనివర్సిటీలో పిల్లలు కట్టిన ఫీజులు కూడా ఆ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కార్పస్ కోసం పెట్టుకొని డెవలప్ చేస్తాం, అవి కూడా లాగేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వీకెన్ అయిపోయాయి. డే టు డే ఎక్స్పెండిచర్ కూడా డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చారు. నెక్స్ట్, ఇక్కడ భవిష్యత్ ఆదాయం ఏపీ ఎస్బిసిఎల్, ఏపీ ఎస్డిసి పేరు పెట్టి లిక్కర్ సేల్స్, ఒక పక్క సిటిజన్స్, హై కాస్ట్ లో క్వాలిటీ లిక్కర్ నిన్నంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వ్యాట్ వేశారు. వ్యాట్ కూడా స్పెషల్ మార్జిన్ పేరుతో వ్యాట్ నుంచి ఆ ఫండ్స్ని డైవర్ట్ చేశారు స్పెషల్ మార్జిన్ పేరుతో. ఆ డబ్బులు ఇప్పటికీ 20,676 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి ఏపీఎస్బిసిఎల్ యాజ్ ఎ స్పెషల్ మార్జిన్ వేసి గవర్నమెంట్కి ఇచ్చారు. ఇంకొక పక్కన అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అదేసి 14,275 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఎస్క్రో ఇచ్చారు. నేరుగా ఎస్క్రో ఇచ్చి గవర్నమెంట్కి వస్తుంది, ట్రెజరీకి 1 డే ప్లస్ అని పెట్టి నెక్స్ట్ డే ఈ డబ్బులంతా అప్పులకు వెళ్ళిపోతుంది. మొత్తం కలిసి ఎక్కడికి వచ్చింది గవర్నమెంట్కి రావడం. ఇవన్నీ కూడా 15 years రెవెన్యూని డైవర్ట్ చేయడం కోసం ఏపీ ఏఆర్ఈటీ పెట్టారు. అంటే 15 ఏళ్ళు కడతానే ఉండాలి. మనం కూడా ఇంకా ఈ రోజు నుంచి మనకు వచ్చిన ఆదాయం కాస్తో కోస్తో ఎక్సైజ్లో వస్తే అప్పులు కట్టడానికి సరిపోతుంది. 15 ఏళ్ళు నువ్వు కాదు, అందరూ కట్టాల్సిందే. సావరన్ గవర్నమెంట్ అంటే ఎవరు చేసిన తప్పులున్నా అది ప్రజల మీద చేసిన తప్పులే, భారం కూడా ప్రజల కోసం పెట్టిన భారాలే. ఇప్పుడు ఇంకా 15 ఏళ్ళు ఆ డబ్బులు వెళ్తానే ఉంటుంది ఆ రూటు.
అందుకే తాగండి, తాగించండి. ఇప్పుడు మొత్తం చేసి వెళ్ళిపోయాడు. మద్యపాన నిషేధం అన్నాడు, అయిపోయింది. ఇది మీరందరూ మళ్ళీ అర్థం చేసుకోవాలి. డబ్బుల కోసం వినూత్నంగా ఆలోచించండి. ఎవరికి ఆలోచన వచ్చుండదు ప్రపంచంలో. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు. ఎక్సైజ్లో కూడా డబ్బులు డైవర్ట్ చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ వేయచ్చు, వ్యాట్ కాకుండా స్పెషల్ మార్జిన్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు. ఈ రెండు కలెక్ట్ చేసి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్గా పెట్టచ్చు. లేకపోతే ఆయన లూట్ చేసిన దానికి మిగిలిన డబ్బులంతా ఇక్కడ డైవర్ట్ చేశాడు, పీనట్స్ అన్ని. అంటే ఎంత అరాచకం అంటే అంత అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చాడు. నెక్స్ట్, ఇది విశాఖపట్నం వాసులు. అందుకే మొన్న కాల్చి వాత పెట్టారు విశాఖపట్నం వాసులందరూ. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 24 ఎకరాలు 359 కోట్లకు తాకట్టు పెట్టారు. డైరీ 30 ఎకరాలు 309 కోట్లకు తాకట్టు పెట్టాడు. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ 17 ఎకరాలు 270 కోట్లకు తాకట్టు పెట్టాడు. కడాన పోలీస్ క్వార్టర్స్ 9 ఎకరాలు 215 కోట్లు తాకట్టు పెట్టాడు. ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ పాపం వాళ్ళు కూడా వేశాడు. 19 ఎకరాలు 157 కోట్లు పెట్టాడు. ఈ బంగ్లా 10 ఎకరాలు 203 కోట్లు. R&B క్వార్టర్స్ 3 ఎకరాలు 99 కోట్లు. కడాన రైతు బజారు కూడా వదిలిపెట్ల 4 ఎకరాలు అంటే 90 కోట్లకు తాకట్టు పెట్టాడు. సర్క్యూట్ హౌస్ మనం ఉండే అప్పుడప్పుడు పోయి ఉంటారు, దాన్ని కూడా 3 ఎకరాలు 40 కోట్లు పెట్టాడు. పీడబ్ల్యూ ఆఫీస్ 4 ఎకరాలు 79 కోట్లు. కడాన సెరికల్చర్ 6 ఎకరాలు 47 కోట్లు. తహసీల్దార్ ఆఫీస్ సీతంధార 1 ఎకరా 34 కోట్లు. ఇంకా మిగిలినవన్నీ వీళ్ళు కబ్జా చేశారు, ఇవన్నీ తాకట్టు పెట్టారు. 1940 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టారు. ఒక 40,000 కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు. ఈ రెండు అదే క్యాపిటల్. సుందర అందమైన పేరు. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే లోకల్ బాడీ ఫండ్స్ నేను చెప్పాను. గవర్నమెంట్కి వచ్చిన డబ్బుల్ని 1453 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయలేదు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకొక పక్క పీడీ అకౌంట్లో లోకల్ బాడీస్ డబ్బులు లాస్ట్ 5 years ఉండేదాన్ని